మీద యుద్ధం జరుగుతుంది. భయంకరమైన యుద్ధం అక్కడ జరిగింది. అక్కడ ఉన్నటువంటి సౌలు, అతని కుమారులు, యోనాతాను అందరూ మరణించారు. జరుగుతున్నప్పుడు నేను గిల్బోవా పర్వతంకి వెళ్ళాను. నేను అప్పటికే సౌలు రాజు చాలా గాయాలతో ఉన్నాడు. ఈ బాణాలు వేస్తున్నారే, అంబులు వేస్తున్నారే, వాళ్ళందరూ కూడా సౌలు రాజు మీద దాడి చేశారు. ఈ బాణాలన్నీ గుచ్చుకున్న తరువాత సౌలు రాజు చనిపోయే పరిస్థితికి వచ్చేసాడు. ఇక చనిపోతాడు ఆయన. అప్పుడు ఏమన్నాడంటే, అరే నువ్వు ఎవడెవరా అని అడిగాడు. నేను అమాలేకుడినయ్యా అని చెప్తే, నువ్వు ఒక పని చేయి, ఈ సున్నత లేని ఫిలిస్తీయులు నన్ను చంపేస్తారు, అందుకని ఈ కత్తి తీసుకుని నన్ను చంపేయమని చెప్పాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో, నేను సౌలు రాజుని కత్తి తీసుకొని చంపేసానయ్యానని దావీదుకి ఈ మాట చెప్పాడు. ఎవరతను? అమాలేకీయుడు. మనం ఆలోచించవలసిన విషయం ఒకటి ఉంది ఇక్కడ. ఆ విషయం ఏంటంటే, 2వ సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయము 5వ వాక్యం, ఒక్క మంచి మాట ఉంది. 5వ వాక్యం, సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరని నీకెలాగు తెలిసినది అని దావీదు వానిని అడుగగా, వాడిట్లనెను, వాళ్ళు చనిపోయారని నీకెలా తెలిసింది? నేను ఈ మాట అన్నానని నీకెవరు చెప్పారు? వాడన్నాడని నీకెవరు చెప్పారు? అసలు నేను ఒక్క మాట అన్నానా? అనకపోయినా కానీ అన్నారని ఎవరు క్రియేట్ చేశారు? ఏదన్నా ఒక చెడు మాట అని ఉంటానా? ఏదన్నా ఒక మనిషిని కొట్టాలని, తిట్టాలని ఒక మాట అని ఉంటానా? నేను అన్నానని నీకు ఎవరు చెప్పారు? చూసావా, దావీదు అంటున్నాడు, ఆ వ్యక్తి చనిపోయాడని గిల్బోవా పర్వతం మీద చనిపోయి నీకెలా తెలుసు? నీకెలా తెలుసు? ఆన్ ది స్పాట్లో నువ్వు ఉన్నావా? వాళ్ళు మాట్లాడుకుంటే నువ్వు విన్నావా? వాళ్ళు డిస్కషన్ చేస్తే నువ్వు విన్నావా? లేదా సాడీలని చెప్తున్నావా? నేను పలానోడు చెప్పాడు నాకు, వాడికి ఎవరు చెప్పాడు? ఇంకొకరు చెప్పారు. వాడికి ఎవరు చెప్పారు? ఆడ ఉన్నట్టుండిందంట. కానీ ఇక్కడ పిక్చర్గా మనం బాగా ఆలోచన చేస్తే, ఈ అమాలేకుడు స్పాట్లో ఉన్నాడు. ఎక్కడ? యుద్ధం జరిగే స్పాట్లో ఉన్నాడు. బాగా వినండి. ఈ మాట ఎప్పుడైతే దావీదుకి చెప్పాడో, దావీదు సాష్టాంగపడి నమస్కారం చేసి, దావీదు ఉపవాసం ఉండి గోనె పట్టు కట్టుకొని బూడిద రాసుకొని చింపిరి వస్త్రాలతో దావీదు దుఃఖాక్రాంతుడై గోలుని పెట్టి ఏడ్చాడంట. ఎవరు చనిపోతే? సౌలు రాజు. దావీదు ఆ విధంగా ఏడుస్తూ ఉంటే, దావీదుతో ఉన్న వ్యక్తులు కూడా అదే విధంగా ఏడుస్తున్నారంట. అంటే దావీదులో ఉన్నటువంటి మనసు, బాగా గుర్తుపెట్టుకోండి, దావీదులో ఉన్న ప్రేమ, దావీదులో ఉన్న నిజాయితీ దావీదు పక్కన వాళ్ళకు కూడా వచ్చేసింది. ఇప్పుడు మనము యేసయ్య పక్షాన ఉన్నాం. ఇప్పుడు మనం యేసయ్య దగ్గర ఉన్నాం. మనం ఇప్పుడు యేసుని ప్రేమ, యేసుని క్షమాపణ మనలోకి వచ్చాయి. ఇప్పుడు ఆయన ఉన్న ప్రేమ, ఆప్యాయత మనలోకి రాలేదు అని అంటే మనం దేవుని దగ్గర లేనట్టే లెక్క, అంతే. దావీదు దగ్గర ఉన్న ఈ వ్యక్తులు దావీదుని అనుసరించి నడుస్తుంటే, దావీదు ఏడుస్తుంటే, గోలు పెడుతుంటే వీళ్ళు కూడా ఏడుస్తున్నారంట.
దావీదుకి సౌలు రాజు మిత్రుడా శత్రువా? శత్రువు. కానీ దావీదు మాత్రం శత్రుగా భావించుకోవాలా, సౌలు రాజు శత్రుగా భావించుకున్నాడు దావీదుని. ఇప్పుడు అర్థమవుతుందా? విశ్వాసులు ఎట్టున్నారంటే అందరు నా మీద ఎత్తుకోమంటారు, నేను ఒక్కడే మంచోడిని అంటారు వాళ్ళు, నేను ఒక్కదాన్ని మంచిదాన్ని అంటారు వాళ్ళు. అందరు నా మీద ఎత్తుకో ఉంటారు, నాకు అందరు శత్రువులు అంటారు. బాగా ఆలోచించాయి. నీకు అందరు శత్రులు కాదు, మిత్రులే ఉన్నారు. నీకు గుర్తుపెట్టుకో, నువ్వు శత్రుగా భావించుకుంటున్నావేమో. సౌలు రాజు దావీదుని బ్రతికినన్ని రోజులు చంపాలని తిరగతా ఉంటే ఏ రోజు కూడా దావీదు సౌలుని చంపాలని అనుకోలా. సౌలుని ప్రేమించాడు దావీదు. ఈ రోజున నీ పక్క వ్యక్తిని ఎందుకు శత్రుగా భావిస్తావు? పక్కన ఎందుకు శత్రుగా భావిస్తావు? నా పట్ల ఈ చేశాడు, నా పట్ల ఈ చేశాడు అంటున్నాడు. నువ్వు అందరి పట్ల చేస్తున్నావు కార్యాలు, నువ్వు అందరి పట్ల పొరపాట్లు చేస్తున్నావు. ఆలోచన చేస్తే గుర్తుపెట్టుకో, దావీదు పొరపాటును కూడా శత్రుగా భావించలేదు. ఇక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే, ఈ అమాలేకీయుడు ఏం చేశాడంటే, సౌలుని చంపానని చెప్పి సౌలుని చంపితే దావీదుకు ఒక బహుమానం ఇస్తాడు. ఎందుకు? సౌలు రాజు దావీదుకి శత్రువు కదా, దావీదుకి సౌలు రాజు శత్రువు కాబట్టి నేను సౌలు రాజును చంపానని దావీదు కానీ తెలిస్తే దావీదు అంటాడు, అబ్బా నన్ను అర్థం చేసుకున్నావురా, నువ్వే నిజమైన వ్యక్తివి, భలే పని చేశాడని అంటాడు, నన్ను మెచ్చుకుంటాడు. ఒకటి, రెండోది బహుమానం ఇస్తాడని చెప్పి ఇతను ఏం చేశాడంటే అతని కిరీటాన్ని హస్త కంకణాన్ని తెచ్చి అతనికి ముందు పెట్టాడు. అది రుజువు అన్నమాట, చనిపోయాడని రుజువు. అతను చనిపోయాడు. గిల్బోవా పర్వతం అంటే దాని అర్థం ఏంటంటే పొంగుచున్న యూట. ఇది గిల్బో పర్వతం అంటే ఎత్తైన స్థలాల్లో ఉంటుందంట. అది ఆ పర్వతం ఎట్టుంటుందంట, ఎత్తైన స్థలాల్లో ఆ గిల్బోవా పర్వతం ఉంటుందంట, పొంగుచున్న యూట. ఆ ఎత్తైన పర్వతంలో యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు ఎత్తైన పర్వతంలో యుద్ధం జరుగుతుంటే ఆ ఎత్తైన పర్వతంలో సౌలు రాజు యోనాతాను, సౌలు రాజు కుమారులు హతులైపోయినారు. ఈ అమాలేకుడు పరుగుని వచ్చాడు దావీదు దగ్గర మార్కులు పొందాలని, దావీదు అయిన బహుమానం ఇస్తాడని, దావీదు మెచ్చుకుంటాడని. దావీదు దగ్గరికి వస్తే దావీదు ఏం చేస్తాడు తెలుసా? ఆ మాటకి ఏడుస్తా ఎన్నో గోలు పెట్టి ఆడుస్తున్నాడు. అయ్యో బలడ్డులు కూలిపోయారని ఆడుస్తున్నాడు దావీదు. అసలు ఈ వ్యక్తికి ఏం తెలియలా, అమాలేకీయుడికి దావీదు గురించి బాగా తెలియలా. బాగా గుర్తుపెట్టుకో, అన్నీ చెప్తే నమ్మేస్తాడు అనుకుంటున్నాడు అమాలేకీయుడు. దావీదుకి జ్ఞానం లేదు అనుకుంటున్నాడు. ఈ పాస్టర్ జ్ఞానం లేదు, అన్నీ నమ్మేస్తాడు, ఏది మంచి ఏది చెడ్డ ఆలోచన చేయడు, అన్నీ నమ్మేస్తాడు అనుకుంటున్నాడు ఈయన. ఈ అమాలేకీయుడు అదే అనుకున్నాడు, ఈయన నమ్మేస్తాడు, నాకు గిఫ్ట్ ఇస్తాడు, బహుమానం ఇస్తాడు, నాకు ప్రైజ్ ఇస్తాడు, నన్ను మెచ్చుకుంటాడు అనుకున్నాడు అమాలేకీయుడు. అసలు దావీదు మనసు అర్థం కాల. దావీదు అంటే అర్థం తెలుసా? ప్రియుడు అంటే ప్రియమైన వాడు, దేవునికి ప్రియమైన వాడు దావీదు. ఈ రోజున మనందరం దేవునికి ప్రియమైన వ్యక్తులము. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చప్పలు కొట్టండి ఒకసారి. ఎవరు మనం? మన దేవునికి ప్రియమైన వ్యక్తులవి. బాగా గుర్తుపెట్టుకోండి. అంతకుముందు లెటర్లు రాస్తుంటుంది, ఇప్పుడు లెటర్లు లేవు కదా. ఇప్పుడు ఏంది ఉన్నాయి? ఇప్పుడు అంటే ఫోన్లే కదా. అంతకుముందు లెటర్లు ఇంగ్లాండ్ కవర్ తీసుకొని, అప్పుడు కార్డు ఇంగ్లాండ్ కవరు, ప్రియాతి ప్రియమైనటువంటి అక్కకు, ప్రియాతి ప్రియమైనటువంటి అన్నకు అని రాసేది, ప్రియమైన అది రాసేది. ఇప్పుడు లేవు కదా. అది ప్రియమైన వ్యక్తులు మనం దేవునికి. అంటే ఆయన మంచితనాన్ని కోరుకునే వ్యక్తులు, ఆయనకి ఏ మనసు అయితే ఉందో అదే మనసులో మనలో ఉండాలని కోరుకునే వ్యక్తి అయినా ఆయనకి మన ప్రియమైన వ్యక్తులు మనం. అటువంటి వ్యక్తులు మనం. అటువంటి ప్రియమైన వ్యక్తికి లేనిపోని మాటలు చెప్తే నమ్ముతాడా దావీదు?
నమ్ముతాడా? వాడి మీద, ఈడి మీద, వాడి మీద, అక్క మీద, ఎక్క మీద చెప్తా నమ్ముతాడా? నమ్మడే. దావీదు జ్ఞానవంతుడు, జ్ఞాని దావీదు. దావీదుకి ఈ మాట చెప్తే ఏడ్చి ఏడ్చి ప్రలాపిస్తున్నాడు. ఈయనకి వచ్చే గిఫ్ట్ వస్తుందని అనుకున్నాడు. దావీదు అంటాడు, అనుకున్నాడు, అరే నేను దేవునికి ప్రియమైన వ్యక్తినిరా, నేను దేవునికి ప్రియమైన వ్యక్తిని. జీపు అనే అరణ్యంలో నేను దాక్కోముంటే నా మీద ఎవరో సౌలు రాజుకి చెప్పారు. సౌలు రాజుకి ఎవరో చెప్పారు, ఆ అరణ్యంలో దాగి ఉన్నాడు, చంపేమని. సౌలు రాజు మక్కా వేశాడు అరణ్యంలో. దావీదు ఎత్తైన కొండ మీద సౌలు రాజును చూశాడు. ఆ నైట్ నిద్రపోతా ఉన్నారు అబ్నేరు అందరు చుట్టూ. మధ్యలో రాజు ఉన్నాడు, సౌలు రాజు. అందరు నిద్రపోతున్నారు. అప్పుడు దావీదు అన్నాడు, ఆ యోవాబు, అభిషేక్ అందరూ ఉన్నారు అక్కడ, మీరెవరన్నా నాతో వస్తారా? అతని దగ్గరకు పోయేసి, అతని దగ్గర నేల బుడ్డి ఉంది, ఈట తీసుకొచ్చేద్దాం అంటే, నేను వస్తానన్నాడు అభిషేక్. ఇలా వెళ్ళారు. ఆ రాత్రుల్లో బాగా గుర్తుపెట్టుకోండి, ఆ రాత్రుల్లో వెళ్తే, ఆ రాత్రుల్లో వెళ్ళి అభిషేక్ దగ్గర, ఆ సౌలు దగ్గర ఉన్నటువంటి నేల బుడ్డి ఆ గీటంతా తీసుకొని వచ్చేసారు. వస్తే అభిషేక్ అంటాడు దావీదు తోటి, రాజా దావీదు, నిజంగా దేవుడు ఈరోజు నీకు మంచి ఛాన్స్ ఇచ్చాడు. ఏ ఛాన్స్? చంపే ఛాన్సా? సాడీలు చెప్పే ఛాన్సా? వాడి మీద లేనిపోయి చెప్పే ఛాన్సా? నీకు మంచి ఛాన్స్ ఇచ్చాడు దేవుడు. ఇదిగో నువ్వు కానీ ఒక్క మాట చెప్తే ఒకే ఒక పోటీ ఈటతోటి నాలుగు గుచ్చేస్తానన్నాడు. అప్పుడు దావీదు అన్నాడు, అరే రే 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 అట్ట చేయకూడదురా, నేను ఎవనురా? దేవునికి ప్రియమైన వ్యక్తినిరా. అతన్ని చేస్తే, నేను చేస్తే అతనికి నాకు తేడా ఏందిరా? అతను నా మీద చెప్తే నేను ఆయన మీదకి చెప్తా, నాకు ఆయనకి తేడా ఏందిరా? వాడు నన్ను తంతానంటే నేను మౌనంగా ఉంటా, నేను 10 మంది కూడా తంతానని చెప్పొచ్చు, వాడు నాకు తేడా ఏందిరా? వాడు నా మీద ఊరంతా తిరిగి డమ్ము కొట్టి చెప్తే నేను 10 దగ్గర డమ్ము కొట్టి ఎందుకు చెప్తాను? వాడు నాకు తేడా ఏందిరా? నేను ప్రియమైన వ్యక్తిని దేవునికి, నేను సామాన్యమైన వ్యక్తిని కాదు, నేను ఆ విధంగా చేయను. ఇదిగో ఆ వ్యక్తి ఒకవేళ యుద్ధంలో చచ్చిపోతాడేమో, నేను అపాయం వస్తే చచ్చిపోతాడేమో, అకస్మాత్తుగా చచ్చిపోతాడేమో, అంతేగాని నేను మాత్రం ఈ పని చెయ్యను. అడొక మంచి మాట అంటాడు, ఒక మంచి మాట అంటాడు. ఆ మంచి మాట మీకు చూపిస్తా ఇప్పుడు. అదే మొదటి సమూయేలు గ్రంథంలో 26వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంది. 9వ వాక్యం, 9 నుంచి 10 చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయము. దావీదు, నీవు అతను చంపకూడదు. ఏందంట? యెహోవా చేత అభిషేకము నొందిన వానిని, బాగా క్షణం ఉన్నమ్మా. ఏందంట? యెహోవా చేత, ఇప్పుడు నా వైపు చూడాలి మీరు, బాగా అన్నాడు వాక్యం, మంచి మాటలకు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు. యెహోవా చేత అభిషేకము నొందిన వారిని మనము చంపకూడదు అంటే, అభిషేకము నొందినటువంటి సౌలు రాజు పొర్రపాట్లో పడిపోయి అభిషేకాన్ని పోగొట్టుకొని దురాత్మలో ప్రవేశించినా కానీ దావీదు అంటున్నాడు అభిషేకం పొందిన వ్యక్తి అంటున్నాడు. గుర్తుపెట్టుకో ఓ సహోదరుడా, సహోదరి, ఒక మారు మనసు పొందిన వ్యక్తిని లేదా అభిషేకించబడిన వ్యక్తిని ఏదన్నా పొరపాటులో ఉంటే నువ్వెందుకు ఆత్మీయంగా చంపుతున్నావు? నువ్వెందుకు చెడుగా చూస్తున్నావు? అతను ఎవరు తెలుసా? అభిషేకం పొందినవాడు. అతని మీద లేనిపోని మాట ఎందుకు చెప్తున్నావు? అతని మీద సాడీలు ఎందుకు చెప్తున్నావు? ఎందుకు అతని మీద ఎత్తుకోవడా నువ్వు ఆలోచించాయి? అతను అభిషేకించబడిన వాడు.
నువ్వు కాదు తీసుకునేది, నువ్వు కాదు చర్య తీసుకునేది, నీ చేతగా తీసుకునేది. దావీదు అంటున్నాడు, ఇది నేను చేయను, ఆయన మరణాన్ని దేవుని చేతులకి దేవుడే తీసుకున్నాడు కాక అని అన్నాడు. ఈ పని నేను చేయను అన్నాడు. యెహోవా చేత అభిషేకము నొందిన వాణిని నేను చంపను. వాడు మారు మనసు పొందాడు, వాడిని ఎట్ట అవమానం చేస్తాను నేను, వాడిని ఎట్ట సిగ్గుపరుస్తాను, ఆవిడ ఎట్ట అవమానపరుస్తాను నేను, ఆవిడ ఎట్ట చీ అంటా నేను. వాడు మారుతాడేమో, మారుతాడేమో. వాడు అభిషేకం పొందినాడు, వాడు మారు మనసు పొందినాడు, రక్తం చేత కడగబడ్డాడు. వాడు రక్తం చేత కడగబడ్డాది, నేను ఈ పని చేయను. దావీదు ఈ మాట అంటుంటే ఇంకొక మాట చదువు, దాని పక్కన చదువు. చంపకూడదు, జీవముతోడు మొత్తును చచ్చును, నశించును. ఇప్పుడు ఏంటంటే, యెహోవా చేత అభిషేకము నొందిన వానిని నేను చంపను, అలాగున దేం చేయకుండా యెహోవా నన్ను ఆపునుగాక. అందరు చప్పలు కొట్టండి. ఆ విధంగా చేయకుండా, ఒకరి మీద, మారు మనసు పొందిన వ్యక్తి మీద సాడీలు చెప్పకుండా యెహోవా నన్ను ఆపునుగాక. మారు మనసు పొందిన వ్యక్తిని, మారు మనసు పొందిన వ్యక్తి మీద లేనిపోని మాటలు చెప్పకుండా యెహోవా నన్ను ఆపునుగాక. నేను ఈ పని చేయను, నేను ఈ పని చేయను. వాళ్ళ మీద కుళ్ళు కవటాలు పెట్టుకోకుండా యెహోవా నన్ను ఆపునుగాక. వాడి మీద సాడీలు చెప్పకుండా యెహోవా నన్ను ఆపునుగాక. వాడు అభిషేకించబడ్డవాడు, వాడు నేను అభిషేకించబడ్డవాడు. దేవుడు నన్ను ఆపునుగాక అని అన్నాడు. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఈరోజు ఒక ప్రశ్న మనం వేసుకుందాం. దేవుడు నిన్ను ఆపటం లేదా? రేపుతున్నాడా దేవుడు నిన్ను? ఆపకుండా రేపుతున్నాడా? గుర్తుపెట్టుకో, ఆపకుండా రేపుతున్నాడా? ఒక ప్రశ్నను వేసుకుని జీవితంలో అసలు నిజంగా ఆలోచన చేస్తే, సౌలు రాజుకు ఒక మాట చెప్పాడు దేవుడు. మొదటి సామ్యుయేలు గ్రంథం 15వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, సమూయేలుతో ఒక మాట చెప్పాడు దేవుడు. సమూయేలు, నేను చెప్పిన మాట సౌలుకి చెప్పన్నాడు. ఏమని చెప్పన్నాడంటే, సౌలుకి ఏమని చెప్పన్నాడంటే, సౌలుకి ఒక మాట చెప్పన్నాడు. ఏమని తెలుసా? ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి వస్తున్నప్పుడు అమాలేకీయులు ఏమి చేశారు నాకు బాగా తెలుసు. కనుక నువ్వు పోయి కనికరింపక నువ్వు పోయి కనికరింపక అమాలేకీయుల్ని హతము చేయము. ఏముంది అక్కడ? వాళ్ళని కనికరింపక ఆలోచన చేస్తా. ఆడ మాట ఎట్టుందంటే, అమాలేకీయుల్ని కనికరింపక హతము చేయమన్నాడు. అమాలేకీయుల్ని కనికరింపక. బాగా గుర్తుపెట్టుకో. అమాలేకీయులు అంటే అర్థం ఏంటంటే నాకేడివారు అని అర్థం. ఎవరు వాళ్ళు? నాకేడివారు. ఇప్పుడు నాకేడివారు నీలో ఉండారా లేరా? నాకేడివారు. అమాలేకీయులు అంటే ఎవరంటే అర్థం నాకేడివారు. ఇప్పుడు నాకేడివారిని ఏం చేయాలి? మనం ఏం చేయాలి? కనికరించగా హతం చేయాలి వాళ్ళని. ఏం చెప్పాడు తెలుసా దేవుడు? పురుషులనేమి, స్త్రీలనేమి, పిల్లలనేమి, పశువులనేమి, ఎద్దులు గాత్రముల మొత్తాన్ని కనికరించగా చంపేమన్నాడు. ఈయనేం చేశాడు తెలుసా? అందరిని చంపకుండా కొన్ని మిగిలించుకున్నాడు. ఈయన వాడే చంపాడు. ఇప్పుడు ఎవరిని? సౌలుని వాడే చంపాడు ఇప్పుడు. అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నువ్వు బ్రతకాలి అంటే, నువ్వు జీవించాలి అంటే, నువ్వు అభివృద్ధి చెందాలి అంటే, నువ్వు నీలో ఉన్నటువంటి కనికరింపగా చంపేయాలా, అవి చావాలా, నువ్వు జీవించాలా. ప్రైజ్ ది లార్డ్. ఏం తెలుసా? శరీర కార్యాలు, కామ క్రోధ మదమత్సరాలు, అహంకారం, ద్వేషం, అసూయ, ఈర్ష్య, కార్పణ్యం,
దేవునికి వ్యతిరేకమైన కార్యాలు నువ్వు కనికరింపగా చంపేయాలి. వాటిని నువ్వు చంపటం వల్ల కొన్ని చంపావు, కొన్ని చంపటం వల్ల అవి నిన్ను చంపుతాయి. జాగ్రత్త. నాకు నిజంగా వాక్యం చదువుతుంటే నాకు ఎట్లా అనిపించిందంటే, కొన్ని చంపుతాయి, గుర్తుపెట్టుకో. నువ్వు అన్ని చంపటోలా, అన్ని అలవాట్లు చంపటోలా. నువ్వు కొన్ని అలవాట్లు పెట్టుకోండవు, అవి చంపుతాయి. నిజమేనా? సౌలు నువ్వు చంపారు, ఎవరైతే మిగిలిచ్చాడో వాడే చంపాడు. ఇప్పుడు అంతేనా? అమాలేకుడు చంపాడు, వాడిని మిగిలిచ్చాడు అక్కడ, వాడే చంపేశాడు. గుర్తుపెట్టుకో. మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయంలో చూస్తే ఆ యుద్ధం ఎక్కడ జరుగుతుందంటే, బాణాలు వేస్తుంటే, బాణాలు వేసి అంబులు వేయవాని కంటబడి ఆ బాణాలన్నీ గుచ్చుకుంటుంటే అప్పుడు తన ఆయుధాలు మోసేవాడు ఉన్నాడు సౌలుకి. వాడికి చెప్పాడు ఏమని తెలుసా? అరే నన్ను చంపేరా, ఎందుకంటే ఈ ఫిలిస్తీయుడు వచ్చి నన్ను హేళన చేస్తా. అంటే అర్థం ఏంటంటే, న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను ఏ విధంగా తీసుకుపోయి అవమానపరిచారో నన్ను ఆ విధంగా అవమానపరుస్తారేమో అనే ఒక బాధ అన్నమాట సౌలుకి. అందుకని నన్ను చంపేరానంటే వాడు చంపకుండా భయపడ్డాడు. ఎవడు? తన అనుచరుడు, ఆయుధాలు మోసేవాడు. భయపడితే ఈటి పెట్టుకొని ఇరగబడ్డాడట. ఎవరు? ఇరగబడిన తర్వాత మరణమాయను అన్నది అక్కడ చనిపోయాడు అని తెలిసిన తర్వాత వాడు కూడా చచ్చిపోయాడు. ఎవడు? తన ఆయుధములు మోసేవాడు చచ్చిపోయాడు. అయితే జరిగిన విషయం ఏంటంటే, ఇప్పుడు చెప్తా మీకు విషయం కళ్ళగట్టినట్టు. ఆ జరిగిన విషయం ఏంటంటే, చనిపోయాడు. అప్పుడు ఫిలిష్తీయులు రాకముందు పోయాడు, అమాలేకుడు పోయాడు. అంటే అర్థం ఏంటంటే, ఒకవేళ కొర ప్రాణంతో ఉండొచ్చేమో ఒకటి, రెండోది చనిపోయి ఉండొచ్చేమో రెండు, మూడోది ఏంటంటే ఈడేం చేశాడు తెలుసా? నేను కానీ ఈ విధంగా దావీదు కానీ చెప్తే, చంపేనని కానీ చెప్తే నాకు బహుమతి వస్తుంది అనుకున్నాడు వాడు. రెండు విషయాలు జరిగి ఉంటాయి. ఆనుకున్న సమయంలో ఈటి మీద ఆనుకున్నాడే, అప్పుడు కొర ప్రాణంతో ఉండొచ్చేమో, లేదా స్పాట్లో చనిపోయి ఉండొచ్చేమో. ఆడేమో చూడండి, 31వ అధ్యాయం చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 31లో చూడండి. చాలు. చచ్చిపోయాడా లేదా? చచ్చిపోయాడు. ఈయనేం చేస్తున్నాడు? ఒక పిక్చర్గా మన సినిమాగా చెప్తున్నాడు, నేను పోయాను అంటే ఎందుకు? బహుమతి పొందేదానికి, దావీదు దగ్గర మంచి పేరు పొందేదానికి. కొంతమంది అబద్ధాలు చెప్తుంటా. అసలు నీకు తెలుసా, నా మాట నువ్వా? ఇది కాదు, ఇది జరిగిన విషయం, నేర్చుకో. నీకు అసలు బుద్ధి లేదు, నీకు అసలు జ్ఞానం లేదు. నేర్చుకుని చెప్పినట్టు నువ్వు వాడు మాటిన బాకి, ఇవి మాటిన బాకి, నేను చెప్పినట్టు నేను చెప్తుంటా. కళ్ళకు కట్టినట్టు మార్కులు పొందేదానికి పాపం. మార్కులు 1, 2, 3 ఇంపార్టెంట్ మార్కులు వేస్తుంటారు. ఈయన మార్కులు పొందేదానికి వచ్చాడు, ఇప్పుడు బహుమతి పొందేదానికి వచ్చాడు అమాలేకుడు. ఆయన చచ్చిపోతే బాబు నేను పోయి మళ్ళీ చంపానని చెప్పటం, లేదా జరిగి ఉండొచ్చు, జరగకపోవచ్చు, వేరే విషయం అది. వీడు చెప్పిందంతా కూడా ఎవరికి అర్థమైపోయింది? అది దావీదు జ్ఞానవంతుడు, బుద్ధి జ్ఞానాలు ఆయన దగ్గరే ఉన్నాయి. వాక్యం చదివితే జ్ఞానం వస్తుంది, వాక్యం వింటే జ్ఞానం వస్తుంది. వాక్యం వినకుండా నువ్వు ఇళ్ళల్లో ఉంటుంది, జ్ఞానం ఎట్లా వస్తుంది? ఎట్ట బతుకుతావు నువ్వు చెప్పు. ఆలోచన చేయాలి. అసలు ఈ మాట ఈ వ్యక్తి అనుంటాడా అనలేదని ఆలోచన చేయాలి. ఇంతటి వాడిని ఈ మాట అనగలనా? అంటానా నేను? ఆ వ్యక్తి నిన్ను తిడితే నువ్వు తిట్టేదేందయ్యా? ఆ వ్యక్తి నీ మీద లేనిపోని మాటలు వేరే వాళ్ళు చెప్తే నువ్వు చెప్పేది ఏందా? ఆ వ్యక్తికి తేడా ఏందయ్యా? మన యువరాజు బిడ్డలు, మనం హానరబుల్ వ్యక్తులు, వాళ్ళకి మనకు చాలా తేడా ఉంది. బాగా ఏడ్చినటువంటి దావీదు అన్నాడు, ఏరా అమాలేకీయుడా, నువ్వు చంపానని చెప్పావు కదా, నీ నోటి మాట నీకు తీర్పు తీరుస్తుందరా.
యెహోవా చేత అభిషేకము నొందినవాడు ఎందుకు చంపావు? నేనెట్టోనే చంపలేదురా. ఆయన అభిషేకం పొందినాడు. గుర్తుపెట్టుకో, మారు మనసు పొంది ఒకవేళ లోకంలో పడిపోంటారే, అభిషేకించబడి పడిపోంటారే, వాళ్ళు దయచేసి ఏమనకూడదు. దేవుడు ఒప్పుకోడు. గుర్తుపెట్టుకో, ఒప్పుకోడు. దావీదు చెప్తున్నాడు ఇక్కడ, దేవుడు ఒప్పుకోడు. దావీదు అంటున్నాడు, నేను అసలు చంపను. అమ్మా, నేను చంపను. ఆయన అభిషేకించబడిన వాడు, నేను చంపను. యుద్ధంలో చేస్తాడు, ఇంకేదన్నా దాంట్లో చేస్తాడు. దేవుడు మొత్తతాడు. ఈ మరణం, ఇతని జీవితం అంతా నేను దేవుడికి అప్పగిస్తున్నా, అంతే, నాకు సంబంధం లేదన్నాడు దావీదు. అంతే. ఈ మాట ఎప్పుడైతే చెప్పాడో అమాలేకీయుణ్ణి పక్కనోడు చెప్పాడంట, రేవాడిని పోయి కొట్టరాండాడంట. ఎప్పుడైతే చెప్పాడో ఆ దావీదు పక్కన ఉన్న వ్యక్తులు వాడిని ఏం చేశారు? చంపేసినట్టుగా చూస్తాం. ఈయన ఎందుకు వచ్చాడు? బహుమానం కోసం వచ్చాడు, మరణం పొందాడు. గుర్తుపెట్టుకోండి, బహుమానం ఇచ్చేది దేవుడు. ఆ మాటలు ఈ మాటలు చెప్తే బహుమానాలు రావు. యథార్థంగా ఉంటే బహుమానం వస్తుంది, యథార్థంగా పరిగెత్తితే బహుమానం వస్తుంది. దేవుని బిడ్డలారా, ఆలోచించాయి. దావీదు వలె ప్రియమైన వ్యక్తిగా మనం జీవిద్దాం. దావీదు వలె దేవునికి నమ్మకంగా జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.